దేవుని బిడ్డ సామాజిక స్పృహ కలిగి సమాజం బాగుపడినట్లు దేశానికి మనం సేవ చేయాలి అంటే క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు సువార్తను మనం వ్యాపింపజేయాలి. యేసయ్య వాక్కును మనం తీసుకెళ్తే, యేసయ్య ప్రేమను మనం తీసుకెళ్తే, యేసయ్య స్పర్శను మనం తీసుకెళ్తే ఫలితంగా కఠిన పాషాణ హృదయాలు కూడా మారి జీవితాలు ధన్యమవుతాయి. కుటుంబాలు, వ్యక్తులు, సమాజాలు శాపం నుంచి బయటపడతాయి. ఇది జరగాలి అంటే సువార్త వ్యాపించాలి, యేసయ్య ప్రేమ తెలియాలి. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఉన్నా అవన్నిటినీ మనకు తీర్చే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. అవసరాన్ని బట్టి నానావిధ శ్రమలను మనకు అనుమతించిన దేవుడు ఏ అవసరాన్ని బట్టి అనుమతించాడో అవసరం తీరిన తర్వాత అవి మనకు ఉంచమన్నా ఉంచడం. కాబట్టి పరిణతి చెందిన క్రైస్తవులు, ఆత్మీయతలో ఎదిగిన క్రైస్తవులు వాటి గురించి దిగులు పడరు, వాటి గురించి కృంగిపోరు, అస్సలు భయపడరు, లెక్క కూడా చేయరు, బాధపడరు, దిగులు పడరు. వాళ్ళ దిగులు, ఆలోచన, భారం, ప్రయాసంతా దేని మీద ఉంటుందో తెలుసా? నా రక్షకుడిని ఇంకా తెలుసుకోలేదే ప్రజలు, నా యేసయ్యని తెలుసుకోలేదే, ఈరోజు ఎన్నున్నా ఆయన్ని బట్టి నాకు కొండంత ధైర్యం ఉందే, నిత్య జీవం ఉందే, మనశ్శాంతి ఉందే, సంతోషం ఉందే, విలువలు కలిగిన జీవితం నాకు అర్థమైందే. అయ్యో, ఇది తెలియని స్థితిలో చాలామంది నాశనం అవుతున్నారే. అయ్యో, వాళ్ళు తెలుసుకుంటే బాగుండు, నా గ్రామం, నా పట్టణం, నా వీధి, నా ప్రజలు రక్షింపబడితే బాగుండని గుండెల్లో వేదన ఉంటుంది. వాళ్ళ వేదన అంతా అదే, వాళ్ళ చింత అంతా అదే. దైవరాజ్య నిర్మాణం, ఆత్మల రక్షణ, క్రీస్తు యొక్క మహిమ వాళ్ళ హృదయంలో అంతా అదే ఉంటుంది. ఎదిగిన క్రైస్తవులకు పాపం ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకి సమస్యల గురించి దిగులు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే దేవుని దగ్గరకు వచ్చారు కనుక, సమస్యలతో సతమతమవుతూ వచ్చారు కనుక వాటి గురించి కంగారు ఉంటుంది. నేను చెప్తున్నా, ఒకవేళ మీరు అలా వస్తే యేసయ్య దగ్గరికి వచ్చారుగా, ఇంకా విశ్వాసం ఉంచండి, కంగారు పడకండి, వాటి గురించి దిగులు వదిలేసేయండి, మానేసేయండి. ఒకటొకటిగా మొత్తాన్ని ఒక కొలిక్కి ఆయన తీసుకొస్తాడు, ఖచ్చితంగా తెస్తాడు, డౌటే అక్కర్లేదు. ఇక్కడ నీకు ఎంతో వేలాది మంది సాక్షులు ఇక్కడే ఉన్నారు, అందులో నేను ఒకడిని. నువ్వు మనసు పెట్టాల్సింది ఇక ఆయన సువార్త వ్యాప్తిని, ఆయన రాజ్య నిర్మాణాన్ని, ఆయన కొరకు నువ్వు ఎలా ఫలించగలవు, 4 జీవితాలని పాపం నుండి ఎలా మళ్ళించ